జీహెచ్ఎంసీ ఫుట్పాత్ ఆక్రమణలపై డ్రైవ్ చేపట్టింది. అఫ్జల్గంజ్ తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ఆక్రమణదారులు అధికారుల్ని అడ్డుకుంటున్నారు, వాగ్వాదానికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. అఫ్జల్గంజ్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఉండేటువంటి ఫుట్పాత్ల కబ్జాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు అధికారులు ఎక్కడెక్కడ ఫుట్పాత్ల కబ్జా అయ్యాయో పూర్తిగా వాటి వివరాలన్నీ కూడా ఇప్పటికే నోట్ చేసుకున్నారు. ఎంత మేరకు అది కబ్జా అయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్గా తీసుకున్నారు. మనం చూడొచ్చు ఆ బిల్డింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో రోడ్ వైడనింగ్లో అక్కడి వరకు ఆ బిల్డింగ్ను డబ్బులు ఇచ్చి మరియు ఆ ల్యాండ్ అంతా కూడా అక్వైర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాదాపు 10 అడుగులు 8 అడుగుల మేర ముందుకు వచ్చి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని ఫుట్పాత్లన్నీ కబ్జా చేశారు. దాంతో అటు నుంచి వెళ్ళేటువంటి పాదాచారులు తీవ్రంగా ఇబ్బందులు పడాలి. అదేవిధంగా ఆ రోడ్డు పైన వాహనాలను ఆపి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. దానివల్ల ఈ రోడ్ అంతా కూడా చాలా దగ్గరకు అయిపోయి మొత్తం కబ్జా అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు మొజంజాయి మార్కెట్ వైపు వచ్చేటువంటి రోడ్ ఇది. కోటి వైపు నుంచి దాదాపు ఒక 300 మీటర్ల ముందు నుంచి దాన్ని తొలగిస్తూ వస్తున్నారు. అక్కడి నుంచి వరుసగా తొలగిస్తూ ఇటువైపు అఫ్జల్గంజ్ వైపుగా మొజంజాయి మార్కెట్ వైపుగా వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇదంతా కూడా ఈ డ్రైవ్ అంతా కూడా ఈ రోజు ఈ స్ట్రెచ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తిగా ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు రైట్ సైడ్ కూడా రెండొక వైపు పూర్తి స్థాయిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్లు భారీగా కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా పాదాచారులు ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంటారు. దాంతోపాటు ఆ షాపులు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ షాపులకు వచ్చేటటువంటి వాళ్ళు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపి ఉంచడం కారణంగా అక్కడ కూడా కొంత ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఉదయం టైంలో ఇక్కడ మార్కెట్ ఉంటుంది, నిత్యం రద్దీగా ఉంటుంది. మార్కెట్కు వచ్చినటువంటి కొనుగోలుదారులతో పాటు మార్కెట్లోకి వాహనాలు మాల్ను తీసుకొస్తుంటాయి. పళ్ళు కానీ పూలు కానీ మిగతా ఇతర వస్తువులను తీసుకొస్తుంటాయి. వాటి అన్నింటినీ దించడం కోసం పెద్ద పెద్ద వాహనాలను ఇక్కడనే నిలిపి ఉంచుతారు. దాంతో రోడ్ అంతా కూడా ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది, ప్యాక్ అయిపోతుంది. దానివల్ల మరింత ట్రాఫిక్ కష్టాలు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఫుట్పాత్ల పైన ఏకకాలంలో డ్రైవ్ అయితే చేపట్టడం జరిగింది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులను కలుపుకొని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 6 జోన్లలో వివిధ భాగాల్లో స్ట్రెచ్లను గుర్తించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను ఫుట్పాత్ కబ్జాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. కెమెరా పర్సన్ సదానందంతో రాముడు 10 టీవీ హైదరాబాద్.